తెలుగుదేశం పత్రిక కాంగ్రెస్ మీద గతంలో ఎంత దారుణమైనటువంటి వార్తలు రాసిందో అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ఆయనకి శాలువా కప్పటం. రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే చాలా పెద్ద పదవి, ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి అటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కేవలం ఒక పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళి మాత్రమే న్యూ ఇయర్ విషెస్ చెప్పడం అనేది ఆయన స్థాయికి తగినటువంటి పని. ఆ యొక్క ముఖ్యమంత్రి పదవిని ఒక రకంగా అగౌరవపరిచారేమో అన్నటువంటి అభిప్రాయం నాకైతే కలుగుతా ఉంది. ఎందుకంటే పత్రికాధిపతులైనా మరొకరైనా ఏదైనప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడటం, చర్చించడం అంటే అది ఒకటి అనుకోవచ్చు. కానీ ఒక న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి వెళ్ళడం అంటే అంతకన్నా ఆయన తక్కువ చేసుకునేటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. రాధాకృష్ణ గారు అంటేనే కాంగ్రెస్ పార్టీకి యాంటీ. రాధాకృష్ణ గారు 2004 నుంచి ఎన్ని పలుకులు పలికారో అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ పార్టీని కానీ, గడిచినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు మాట్లాడితే అన్ని తెలుసు. సగటు అసలు శిశులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రక్తం మరిగిపోతుందని తెలంగాణ మిత్రులు మాట్లాడుకుంటా ఉన్నారు. అది నిజంగా అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కి వెన్నుపోటు పడుస్తున్నారా ఈయన దగ్గరికి వెళ్ళినటువంటి అభిప్రాయం కూడా చాలా మంది వాదనలో కలుగుతుంది. అంత ముందు కూడా ఒకసారి వెళ్ళి కారు దగ్గర నిలబడిన తీరు ఇవన్నీ కూడా విమర్శలకి దారి తీసినా కూడా మళ్ళీ ఇట్లా ఎందుకు చేయాల్సి వచ్చింది? గౌరవం ఉండొచ్చు, ఫోన్లో మాట్లాడుకోవచ్చు, లేదు ఆయన్నే సీఎం ఆఫీస్కి తీసుకెళ్తే తప్పేం కాదు. కానీ ఈయనే వెళ్ళి రావటం, ఇంకా ఈయనతో పాటు మరి కొందరు వెళ్ళటం, ఇవన్నీ ఏదో బలహీనత ఏమన్నా రేవంత్ రెడ్డి గారిలో ఉందంటారా? బలహీనతని మీరు అనుకోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర ఎలా జరుగుతుందా పచ్చ మీడియా, అక్కడ రేవంత్ రెడ్డి గారి కోసం హైపిస్తూ ఆ గురువు తర్వాత మరో గురువు రాజగురువు గారు ఎటు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ రాజగురువు గారి స్థానాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు అధిరోహించాలని చూస్తున్నట్టున్నారు బహుశా తెలంగాణలో. అందుకనే ముఖ్యమంత్రిని, ఎందుకంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే అంతకుముందు రాజగురువు గారు ఉన్నప్పుడు, అదే మన రామోజీరావు గారు ఉన్నప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి కూడా రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళిన కలిసి సందర్భాలు ఉన్నాయి. సో ఆయన కేంద్ర హోంశాఖ మంత్రిని తెప్పించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ రాజగురువు గారు ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని తెప్పించుకున్నారు. కాబట్టి వాళ్ళ తాలూకా ప్రాబల్యాన్ని చూపించుకోవడానికో లేదా ముఖ్యమంత్రి మా గ్రిప్ లో ఉన్నాడని చెప్పుకోవడానికో మరి ఏ ఉద్దేశంతో ఈ రకమైనటువంటి వ్యవహారం చేశారో తప్పితే ఇది ప్రజాస్వామ్యంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు యాక్సెప్ట్ చేశారు కాదు. ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారు కాదు, ముఖ్యమంత్రి అంటే అది స్థానం, అది ప్రజల యొక్క రాష్ట్ర ప్రతినిధి. ఓ రాష్ట్ర ప్రతినిధి ఒక పత్రికాధిపతి దగ్గరికి వెళ్ళడం అంటే ఇటువంటి సందర్భం బహుశా రాజకీయాలు నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇదంత మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారి పద్ధతి మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా.